అబ్బా 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 నిజంగా చెప్తున్నా అబ్బా 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 సినిమా ఇంట్లో తీరా చూస్తే 90 వెబ్ సిరీస్ చూసుకోరన్న మళ్ళా అంత వరస్ట్ ఉంది సినిమా. అంత ఒక్క సీన్ కాదు కదా, ఒక స్క్రీన్ ప్లే ఏది బాగాలేదన్న. నాకైతే సోది కొట్టిండు. స్టోరీ లైన్ అయితే నాకైతే పిచ్చిలేసిపోయి వచ్చేసాను నా బయటికి. నాకు ఒక్కటే మాట అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ అన్న కెరీర్లో వరస్ట్ సినిమా అంటే ఇదే. అంత వరస్ట్గా తీసిన నాకైతే పిచ్చిలేసిపోయింది, చెప్పలేకపోతున్నా. ఓవరాల్గా సినిమా అయితే డొల్లా డొల్లా అంటే స్టోరీ లేదన్న. వెంకటేష్ అన్నకి ఏం సరిపోతుంది? స్టోరీ అన్న ఉంటే వెంకటేష్ అన్న కన్నా సరిపోతుంది. వెళ్ళి చూడమని చెప్పి ఇంకా అలాగే తెలుస్తుంది. ఏం లేదన్న ఆ సినిమాలో, ఏం లేదు, యావరేజ్. బ్రో డైరెక్టర్ గారు మీకు దండం చెప్తున్నా. సైంధవ మూవీ స్కూల్కి వెళ్ళమంటే పిల్లలు అంటారు ఎల్లను ఎల్లను. యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను. డైరెక్టర్ గారు మంచి మూవీ తీసినారు నిజంగా. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ. విలన్ అయితే నిజంగా చెప్తున్నా, విలన్ నవాజుద్దీన్ గారు. నిజంగా చెప్తున్నా, విలన్ అయితే క్రికెటర్ అంటే గుర్తొస్తాడు అజారుద్దీన్. విలన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు, విలన్ నజీరుద్దీన్. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు. ఎమోషన్ సీన్స్ కి మీ అందరి కంట్ల నుంచి వస్తుంది వాటరు. నిజంగా మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే బ్యూటిఫుల్ బాండ్, లవ్, ఎమోషన్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. మంచి మెసేజ్ ఉంది మూవీలో కూడా. ఫస్ట్ హాఫ్లో అయితే ఒక యాక్షన్ సీన్ ఉంది నిజంగా, అది అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ వస్తాయి సీన్ అయితే చూస్తుంటే కనుక. సాంగ్లో కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు స్టార్టింగ్లోనే, చెయ్యొద్దు 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 చెయ్యొద్దు, రాంగ్ యూసేజ్, మనీని వేస్ట్ చేయొద్దు అని చెప్పి మంచి మెసేజ్ కూడా ఇచ్చినారు. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కానీ విలన్ నిజంగా చెప్తున్నా, హిందీ కన్వర్జేషన్ డైలాగ్స్ ఉన్నాయి విలన్ అయితే నెక్స్ట్ లెవెల్. విలన్ అయితే నిజంగా బాలీవుడ్ నుంచి ఒక విలన్ని, హీరోని విలన్ని తీసుకొని వచ్చినారు. ఆర్య గారు అయితే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు. కిమ్ జాంగ్ అంటే మీ అందరికి గుర్తొచ్చేది నార్త్ కొరియా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు ఆర్య. నిజంగా మూవీ అయితే బాగుంది, కొద్దిగా కూల్గా ఉంది. ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మూవీ అయితే. వెంకటేష్ గారు సూపర్ డూపర్ హిట్. గుద్దల బాంబు పెట్టండి, గుద్దల బాంబు పెట్టేయండి అంతే. ఇక ఏ క్వశ్చన్ లేదు ఇక. అది ఇక షామో షాషా అని మంత్రం చేయాలి అంతే ఇక. సూపర్. వెంకటేష్ క్యారెక్టర్ అయితే సూపర్. మా ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే వేసిండో సూపర్ పర్ఫామ్ చేసిండు అన్న. ఆ క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేసిండు. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే అందరు చూడవచ్చు మామ. కంబ్యాక్ అనుకోవచ్చు అనేది. కంబ్యాక్ వచ్చేసిండు మామ అన్న. మరి చాలా మంది ఇక్కడ అసలు ఫ్లాప్ అంటున్నారు. ఎవడా అన్నాడు అసలు ఇక ఇన్నోడు ఇక ఏం చెప్పాలి. సినిమా ఓవరాల్ గా సినిమా గురించి నేను చెప్తాను మామ. సినిమా సూపర్ అంతే. ఇప్పుడు ఈ సంక్రాంతి కాంపిటీషన్ లో విన్ అయినట్టేనా? విన్ అయినట్టే రిమైనింగ్ సినిమాలతో కలిపితే. ఇంతకు ముందు నాకు ఇదే బాగా నచ్చింది. అది పెద్ద ఒంగబెట్టి రోకల్ బండ వేసి కారం పెట్టినట్టు అనిపించింది మహేష్ బాబు సినిమాది. మరి హనుమాన్ తో కంపేర్ చేస్తే హనుమాన్ కూడా బాగానే ఉంది. సంక్రాంతి బరిలో నిలిచాడా వెంకమామ? నిలిచిందన్న. సూపర్. చాలా బాగున్నారు. నేను ఆయనను కలిసాను కూడా, పర్సనల్గా కంగ్రాచులేట్ కూడా చేశాను. ఈజ్ సో కూల్. మూవీ ఫీడ్బ్యాక్ ఎవరైనా ఏమైనా చెప్తే కూడా బాగుంది బాగలేదు ఎవ్రీథింగ్ ఒక డైరెక్టర్ ఓన్ అప్ చేసుకొని ఇట్లా థియేటర్స్కి వచ్చి వినడం అనేది ఈజ్ వెరీ గుడ్ థింగ్. టీఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే శైలేష్ గారు, ఆయన ఏ మూవీ చేసినా చాలా బాగుంటుందని అయితే నాకు అనిపిస్తుంది. పట్టుకున్న విధానం కానీ, కత్తి పట్టుకున్న విధానం కానీ, ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరైతే ఎలా ఉంటారో అలా చేశారు యాక్షన్. ఇట్స్ సో గుడ్. వెంకటేష్ గారి ఇట్లాంటి న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యాక్షన్, మీరు తమిళ్లో విక్రమ్ అనుకుంటారు, బట్ తెలుగులో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలి. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ మూవీ కూడా చాలా, ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉన్నారో, యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత
అంటే కంపేర్ చేయలేం బ్రో ఏదది. ఇప్పుడు చాలామంది గుంటూరు కారంని ఎట్లా చేస్తున్నారంటే ఆ మూవీ అసలు బాగాలేదు, వర్స్ట్, అజ్ఞాతవాసి అన్న లెవెల్లో కంపేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ గుంటూరు కారం. సో ఫ్యామిలీ ఆడియన్స్ లెవెల్ అది బాగుంది. ఇది యాక్షన్ లవర్స్ లెవెల్ ఈ మూవీ బాగుంటుంది. ఇప్పుడు ఏ మూవీ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి చూస్తే బెటర్. ఏ మూవీ బాగుంది బాగలేదు కంపారిజన్స్ ఏ మూవీకి మనం పెట్టలేము. ఎందుకంటే కొంతమంది బాగలేదని రుద్దుతారు. ఎంత రుద్దినా సరే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే మూవీస్ వాళ్ళు వెళ్ళి చూస్తారు. అలా ఉంటుంది ఏదన్నా. సైంధవ సినిమాకి సై కొట్టాల్సిందే. అంటే ఓవరాల్గా ఏంటంటే మూవీ ఒక డ్రగ్, ఒక ఇంజెక్షన్ గురించి 17 కోట్లు అని అంటారు కదా కాస్ట్లీ, అది నిపోరికల్ ఆ డిసీజెస్ మీద, దాని చుట్టూ మీదే కథ తిరుగుతూ ఉంటుంది అనమాట. అదైతే నాకు కొంచెం చాలా కొత్తగా అనిపించింది అనమాట. శైలేష్ కొలన్ కానీ ఏంటంటే టేకింగ్ కానీ అసలుకి యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా తీశాడు. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న ఈ సినిమాలో. ఆయన అసలుకి సపోర్టింగ్ రోల్ అవుతే అసలుకి వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకోటి మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైట్స్ ఉన్నాయన్నమాట, యాక్షన్ సీన్స్. అసలుకి వెంకటేష్ గారి చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, రే ఈ సైంధవుని కానీ గెలికితే చావుని గెలికినట్టు అనే డైలాగ్ చెప్తాడనమాట. అవి చాలా చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. కొద్దిగా అక్కడక్కడ బూతులు కూడా ఉన్నాయి, నాకు కూడా అవి ఇవి అనిపించేది. కూతురు సెంటిమెంట్ హైలైట్, క్లైమాక్స్కి అదే హైలైట్ అనమాట. ఆ పాపకి ఇదైనప్పుడు అసలుకి ఎమోషనల్ సాంగ్ వస్తుంది, దానికైతే మనం మంచిగా కనెక్ట్ అయిపోతాం. గన్నులు బాగా వాడాడన, అసలుకి ఎక్కడెక్కడ ఉన్న గన్నులు, కొత్త టెక్నాలజీ గన్నులు కానీ అన్నీ కానీ వెంకటేష్ గారు ఈ సినిమాలో చూపించారనేదే మనం చెప్పొచ్చు. శైలేష్ కొలన్కి ఏంటంటే హిట్ మనకి చాలా బ్లాక్ బస్టర్ కదా, దీంట్లో ఏంటంటే అది కొంచెం తగ్గింది, అది కనపడలేదు. కొత్త లుక్లో చూడొచ్చు, బట్ ఏంటంటే ఇంకా కొంచెం దాన్ని స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొద్దిగా బెటర్గా ఉండే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఇందులో కొంచెం డౌటే అన్న, కొంచెమే ఏందన్నా. నవాజుద్దీన్ పీక్స్ బ్రో, అసలుకి బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తాడు. సినిమా మొత్తం బెన్ స్టోక్స్ ఎవర్రా అనుకుంటారు. లాస్ట్కి బెన్ స్టోక్స్ వాడేని అర్థమవుతుంది. అదైతే చాలా కొత్తగా అనిపించింది. నవాజుద్దీన్ పర్ఫార్మెన్స్ అవుతానా అసలుకి విలన్ క్యారెక్టర్ చేస్తూనే కామెడీ చేస్తాడనమాట. హిందీ నుంచి తెలుగు రాకుండా కొద్దిగా డైలాగ్ చెప్తాడనమాట. లౌడకే బాల్ అది ఇది అన్న డైలాగ్స్ అన్ని చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉందన్న సినిమా. అయితే కొద్దిగా చూడొచ్చు అనమాట. నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, దాన్ని కొంచెం బెటర్. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. చూడొచ్చండి 100%. యాజ్ ఏ వెంకటేష్ గారికి ఉన్న అభిమానులు అయితే ఏంది, వాళ్ళ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే మొత్తం చూడొచ్చు, మంచిగా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. అలా సీట్లో కూర్చోబెట్టేశాడు. సినిమాలో హైలైట్స్ వచ్చేసి సెంటిమెంట్, సినిమాటోగ్రఫీ, ఆ సినిమా తీసిన విధానం అయితేంది, చంద్రప్రస్థ అనే ఒక సిటీని క్రియేట్ చేసి ఆ తీసిన విధానం అయితేంది, ఆ ఫైట్స్. అంటే చాలా రోజుల తర్వాత వెంకటేశ్వర్ని ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది ఈ మధ్యకాలంలో రాలేదు. ఏదైనా వచ్చిన ఫ్యామిలీ మూవీస్ ఏదో 2-3 ఫైట్లు అలా ఉండడం, కామెడీ సీన్స్ అలా ఉండడమే, కానీ ఇది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనకు ఒక గణేష్, ధర్మచక్రం ఆ రేంజ్ ఆఫ్ యాక్షన్ హై వోల్టేజ్ ఉంటుంది. బాగుంది, పాప ఎంజాయ్.